దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. మే 14. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాని గ్రహింపగలవాడెవడు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. దావీదు యుద్ధమునకు పోకుండా మేడ మీద తిరుగుచు పైనుండి బత్షెబ అను స్త్రీని చూసి ఆమెను కోరుకొని ఆమె విషయం పాపము చేయగా ఆమె గర్భవతి ఆయను. దావీదు ఈ విషయమును కప్పిపుచ్చుకొనుటకు గాను తర్వాత అనేక ఉపాయములను పన్నెను, అనేక విధానములను వాడెను. ఒక పాపమును కప్పుటకు పాపముతో కూడిన ఇతర మార్గములను వెదకసాగాను. అట్లు వేషధారుడయ్యను. తన పాపము వెల్లడి అగునని తెలియగానే ఆ స్త్రీ యొక్క భర్తయగు ఊరియాను యుద్ధ భూమి నుండి పిలిపించి ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నట్లు నటించుచు యుద్ధం విషయము సేనాధిపతియగు యోవాబు అతని సైన్యము యుద్ధ భటులను గురించి సంగతులు అడగనారంభించెను. తర్వాత దావీదు ఊరియాతో, ఊరియా, చాలా అలసిపోయి ఉన్నావు, నీవు ఇంటికి వెళ్ళి కొన్ని దినములు విశ్రాంతి తీసుకొనుము అని చెప్పాను. ఊరియా రాజుగారి భవనము నుండి బయటకు వెళ్ళకముందే ఒక సేవకుడు రాజుగారి భోజనపు బల్లపైనున్న అనేక రుచిగల భోజన పదార్థములను ఊరియా యుద్ధకు తెచ్చాను. ఆ దినమున ఊరియా పక్షముగా రాజు ఎంత దయను చూపించుచున్నాడు. ఒక పాపము రెండవ దానికి, అది మూడవ దానికి, అది నాలుగవ దానికి నడిపించును. జ్ఞానవంతుడైన గొప్ప రాజు వ్యభిచారులలో మొదటి రకపువాడై పిమ్మట మోసగాడు, వేషధారి, అబద్ధికుడు నాయను. ఇదంతయు ఒక్క పాపమును కప్పిపుచ్చుటకే. ఊరియా ఇంటికి వెళ్ళక రాజనగర ద్వారం వద్దనే పరుండి నిద్రించాను. మరునాడు దావీదు సంగతి తెలుసుకొని, ఊరియా, నీవింకను అలసట తీరలేదు, కొన్ని దినములు నీవు సెలవు తీసుకునవచ్చును అని ఊరియాతో అనెను. అయినను ఊరియా ఇంటికి వెళ్ళనే లేదు. సైన్యమంతయు యుద్ధభూమిలో నుండగా తాను తన స్వంత సుఖమును కోరలేనని ఊరియా ప్రత్యుత్తరమిచ్చెను. కనుక దావీదు పన్నిన ఉపాయం పనిచేయలేదు. చివరకు ఊరియాను చంపించదలచి యోవాబు ద్వారా ఆ పనిని జరిగించను. ఎంత విచారం! జ్ఞానవంతుడైన రాజు చివరికి నరహంతకుడయ్యను. ఊరియాను చంపించవలనను ఉద్దేశము దావీదునకు లేదు. వ్యభిచారము చేయవలనను ఉద్దేశము కూడా లేదు. తనలో మరుగైయుండిన ఈ స్వభావమును దావీదు ఎరగడు. శోధన కలిగిన తర్వాతనే తన హృదయము ఎంత చెడ్డదో దావీదు గ్రహించెను. ప్రైజ్ ది లార్డ్.